మత్తయి సువార్త 2:1. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. Now after Jesus was born in Bethlehem, ఆయన పుట్టిన తర్వాత హేరోదు రాజు దినములలో ఈ జ్ఞానులు ఎక్కడి నుండి అంట? తూర్పు నుండి యెరూషలేముకి వచ్చారంట. వచ్చి ఏమని అడుగుతున్నారు? వేర్ ఇస్ హీ హూ ఇస్ బోర్న్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇక్కడ కూడా మరలా మీ నేటివిటీ సీన్ డిస్ట్రాయ్. ఎందుకంటే పుట్టిన వెంటనే జ్ఞానులు రాలే, గొల్లలు వచ్చినప్పుడు జ్ఞానులు రాలే. రాజును వచ్చి అడుగుతున్నారు, పుట్టిన రాజు ఎక్కడా? ఏ రాజు దగ్గర అడుగుతున్నాడు అంటే హేరోదు రాజు దగ్గర అడుగుతున్నాడు. హేరోదు రాజు వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూయల్ కింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ అరగెంట్ కింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రౌడ్ఫుల్ కింగ్. అదే సమయంలో యెరూషలేము యూదుల చేతుల్లో ఉంది. యూదుల మీద ఇతను రాజుకు వచ్చాడు కాబట్టి యూదుల మెప్పుని సంపాదించుకుంటానికి యూదులకి సొలొమోను ఆలయం నాశనం అయిపోయింది. దాని తర్వాత నెహెమ్యాది పోయింది. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఇంకొక ఆలయాన్ని కట్టించాడు. ఆ ఆలయాన్ని కట్టించేటప్పుడు చూస్తాము హిస్టరీలోనే, దట్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్గా, ఇంకా ఘనంగా, సొలొమోను కట్టిన దానికన్నా ఇంకా పెద్దగా, ఇంకా విశాలంగా, ఇంకా మ్యాక్సిమం సైజులో ఆయన కన్స్ట్రక్షన్ చేయించాడంట. దానికి వాడిన కన్స్ట్రక్షన్ డిజైనర్స్ని చూస్తే ప్రపంచంలో నుండి గొప్ప గొప్ప వారిని తీసుకొచ్చాడంట. ఆయన ఎంతగానో చేశాడు, ఎంతగానో ఖర్చు పెట్టాడు. ఇట్ వాజ్ మోర్ ఫ్యాసినేటింగ్. ఎందుకు చేశాడు అవన్నీ అంటే మనుషులందరూ ఆయన గొప్ప అని చెప్పాలి అని. హీ వాంటెడ్ ద ట్రేడ్ టు బీ త్రూ హిమ్. ఆయనలో నుండి ఆయన దగ్గరికి రావాలని ఆశ. ఆ రోజుల్లో ఇతరుల రాజులు, ఇతర దేశపు రాజులు, ఇతరుల దేశపు బిజినెస్ పీపుల్ ఎవరన్నా ట్రేడింగ్ వ్యాపారం చేయాలంటే వారు యెరూషలేము దగ్గరకు వచ్చి రాజుని కలిసి వారి దగ్గర ఏదైతే ఘనత ఉందో, వారి దగ్గర ఏదైతే మంచి ఉంటాయో, వారు ట్రేడింగ్ ఏది చేయాలని ఆశపడుతున్నారో ఆ బహుమానాలను తీసుకొచ్చి రాజుకి అప్పచెప్తారంట. అనుకుని చూడండి, ఈ ముగ్గురు రాజులు వచ్చేటప్పటికి హేరోదుకి ఆశ, ఎంత తెచ్చారో, ఏమి ఇస్తారో, ఏం చేస్తారో, ఎంత గొప్ప బిజినెస్ డీలో. ముగ్గురు ఒకేసారి వచ్చారు. ట్రిపుల్ బిజినెస్, హ్యాట్రిక్ అనుకుని ఉంటాడు. కానీ వచ్చిన వెంటనే వారు అడిగిన ప్రశ్నకి ఏమైందో చూడండి, చదవండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఆగండి. అతడును అతనితో పాటు కూడా ఎవరంట? యెరూషలేమంతా కలవరం పడ్డారంట. హేరోదు కలవరం పడ్డారంటే అదొక అర్థం ఉంది. ఎందుకంటే రాజు స్వార్థపరుడు, నాకే ఉండాలనుకునే వ్యక్తి, తనకి కాకుండా ఇంకొక రాజు ఎవరో ఉన్నారంట అని తెలిసిన వెంటనే షాక్ అయ్యాడంటే బాగానే ఉంది, అర్థం ఉంది తన స్వభావానికి, తన అలాంటి మనిషి అని. కానీ యెరూషలేమంతా ఎందుకు అలాగవుతాం? ఆ మాట యెరూషలేం అన్నదప్పుడు అక్కడ ఉన్న యూదులు, అక్కడ ఉన్న యాజకులు, అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, అక్కడ గమనించాలండి, ప్రధాన యాజకుడు కూడా హేరోదు కంట్రోల్లో ఉన్నారంట. దేవుని ఆలయంలో సేవిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఆరాధిస్తున్న వారు కూడా లోక రాజ కంట్రోల్లో బిహేవ్ చేస్తున్నారంట. మనం చూస్తాము వారందరూ కలవరపడ్డారంట. వారు కలవరపడ్డారు. దేనికి కలవరపడ్డారు వారు అని చూస్తే థియాలజియన్స్ చెప్పేది ఇలాగా. ఎందుకంటే అప్పటికే హేరోదు వీరికి కావాల్సినవి వారికి చేస్తున్నాడంట, వారికి కావాల్సిన లాభాలు ఇస్తున్నాడంట, వారికి కావాల్సిన ఘనతని ఇస్తున్నాడంట. ముఖ్యంగా ద ప్రీస్ట్కి వాళ్ళందరికీ ట్యాక్స్ ఫ్రీ అని ఇస్తాడంట. అదే సమయంలో వారిని మెప్పిస్తానికి సుందరమైన ఆలయము, అరే సొలొమోను కట్టిన దానికన్నా ఇంకా విశాలంగా కట్టాడు, ఇంకా ఎక్కువ స్థలాన్ని ఇచ్చాడు, ఇంకా అంత సిద్ధపరిచాడే అని వారు ఎంతో ఆనందపడ్డారు. వారు అనుకున్నారు, దేవుని ఆరాధిస్తానికి మాకు ఆలయం ఉంటే చాలు, దేవుడు లేకపోయినా పర్వాలేదు. ఈ మాట అర్థమవుతుందండి? ఈరోజు చాలామంది దేవుడు లేని ఆలయాలు కూడా చాలు అంటున్నారు, దేవుణ్ణి పొందని స్థలం కూడా పర్వాలేదు అంటున్నారు. నాకు అనుకున్నట్టుగా నాకుంటే సుఖం ఉంటే చాలు, నాకు లాభం ఉంటే చాలు, నాకు దాన్ని బట్టి సంథింగ్ ప్రాఫిటబుల్, నాకు స్టేజ్ దొరికిందా చాలు, నాకు ఈ అవకాశం దొరికిందా చాలు, అక్కడ దేవుడు ఉన్నాడా దేవుడు లేడా నాకు అక్కర్లే. జాగ్రత్త, మోసకరమైన ఆత్మది. దేవుని స్థానాన్ని దేవునికి ఒక దేవుణ్ణి ఆరాధించాల్సిన వారు దేవుణ్ణి ఆరాధించుకున్న స్వార్థముతో ఉంటే జాగ్రత్త. ఈరోజు ఎంతోమంది అలాగే అయిపోయిందండి. ఏదో ఆరాధనకి వెళ్ళొచ్చానా, ఆలయానికి వెళ్ళొచ్చానా, ఇల్లు వస్తే సరిపోయిందిలే, అయిపోయిందిలే.
దేవుడు అంటే ఏంటి, దేవుడు లేకపోతే నేను అటెండెన్స్ చేసుకుని వచ్చానులే. హూ నీడ్స్, హూ కేర్స్? అలాంటి వారికి ఎలా ఉంటుందంటే ఉజ్జీవపు ఆత్మ కార్యం చూసినప్పుడు కలవరం కలుగుతుందండి, కలవరం కలుగుతుంది. యెరూషలేం వారు కూడా కలవరపడ్డారంట. వీరందరూ కలవరపడిన తర్వాత రాజు అడుగుతున్నాడు, చూడండి ఏం అడుగుతున్నాడు చూడండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, ఏంటంట, ప్రధాన యాజకుల్ని శాస్త్రులందరినీ రండి, వి నీడ్ టు టాక్, అందరిని రప్పించాడంట. సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని మనం చూస్తున్నామండి. అక్కడ రాయబడి ఉందనే ప్రవచనము యాజకులు, శాస్త్రులు, అక్కడ ఉన్న వారందరికీ తెలిసి ఉంది. వారు చెప్తున్నారు, కానీ వారు కలవరం పడుతున్నారు. ఈరోజు ఎంతో మంది కూడా దేవుని చిత్తంలో జీవిస్తానికి, దేవుని మహిమపరుస్తానికి, దేవుని కార్యాన్ని రుచి చూస్తానికి, సింప్లిఫై చేసి చెప్పాలంటే ఎంతోమంది దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తానికి కలవరం అయిపోతుందండి. తెలుసా, వివాహ విషయంలో వచ్చిందనుకోండి, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చారు అనుకోండి, ప్రార్థన చేసి దేవుని చిత్తం తీసుకోండి అని ఎవరైనా చెప్పారు అనుకో, ఏమవుతుంది తెలుసా, వాళ్ళిద్దరికి కలవరం. ఎందుకు? దేవుడు ఎక్కడ కాదనేస్తాడేమో, దేవుడు ఎక్కడ నువ్వు అంటే మాకిద్దరికి పెళ్లి జరగదేమో. మీరిద్దరు ఇష్టపడతాం గొప్ప, దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాం గొప్ప. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో ఎంతమంది దైవ చిత్తానికి సంతోషపడుతున్నాం, ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు? ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన నెంబర్ 1 ఏంటంటే, బీ రెడీ, బీ హ్యాపీ టు యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ గాడ్. మనం యేసు జననాన్ని చూసినప్పుడు మరీ జీవితంలో అదే, అయ్యా ఇది ఎలాగ సాధ్యమో, ఇవన్నీ ఎలా కుదురుతుంది, బట్ ఇట్ డజంట్ మ్యాటర్, నీ చిత్తమే జరుగును గాక. యోసేపు కూడా అలాగే, అయ్యో ఆల్రెడీ గర్భం ధరించిన స్త్రీని నేను ఎలాగ నా భార్యగా తీసుకుంటా, సీక్రెట్గా వదిలేద్దామే. నో 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 నో, దర్శనంలో దేవుడు మాట్లాడితే దైవ చిత్తమే జరుగును గాక. ఈరోజు ఎవ్రీబడి హ్యాడ్ టు ఫాలో ద విల్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, బీ కేర్ఫుల్. ద ఎనిమీ ఈస్ రెడీ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్స్. ద ఎనిమీ ఈస్ రెడీ టు బీ యువర్ కింగ్. వారికి హేరోదు రాజుగా ఉండటం బాగుంది, రక్షకుడు మెస్సయ్య కొరకు ఎదురు చూసిన వారు మెస్సయ్య కన్నా హేరోదు బాగున్నాడు అనిపించింది. కానీ ఆ హేరోదు బుద్ధి ఏంటో వారికి అర్థం కాలేదు. పాపం 4 హేరోదులను చూస్తాం బైబిల్లో. 4 హేరోదుల్లో ఈయన ద ఫస్ట్ హేరోద్, ద మోస్ట్ క్రూయల్, ద మోస్ట్ వికెట్. అన్ని హేరోదులు క్రూయలే, కానీ ఈయన ఒక లెవెల్. ఆయన పేరు కొరకు, ఆయన మెప్పు కొరకు, నా 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 అనే దాని కొరకు ఇంకెవ్వరిని ఉంచడు, ఎవరిని ఉంచడు. అంత క్రూయల్ మ్యాన్. కానీ అంత క్రూయల్ మ్యాన్ వాజ్ బీన్ యాక్సెప్టెడ్ బై ద జ్యూస్. యూదులు అలాంటి వాడు మాకు రాజు ఉంటే చాలు, మెస్సయ్య వద్దు. జాగ్రత్త అండి, మీ జీవితంలో ఎవరి మీద ఆధారపడుతున్నారు, ఎవరి సహాయాన్ని వెతుకుతున్నారు, ఎవరు తగినట్టుగా జీవిద్దామని చూస్తున్నారు. ఏదో మీకు కొంచెం డబ్బులు ఇచ్చారని, ఏదో మీకు కొంచెం కూడు నీడ ఇచ్చారని, మీకు ఏదో సహాయం చేశారని వారిని రాజుగా పెట్టుకోదాం అనుకుంటే జాగ్రత్త, మోసపోతారు. దైవ చిత్తం ఉత్తమమైంది. మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుని చిత్తంలో జీవిద్దామండి అని చెప్పండి. మనం చూస్తాము అక్కడ శాస్త్రులు, యాజకులు వారందరూ వచ్చినప్పుడు ఆ ప్రవచనాన్ని చెప్తున్నారు. ఆ ప్రవచనం ఎక్కడుందంటే మీకా 5:2 ఉంటదండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. మనం చూస్తాము ఈ మాటలు తెలియజేయబడినప్పుడు వారికి సంతోషం లేదు కానీ బాధ కలిగింది. దాని తర్వాత హేరోదు ఇవన్నీ అప్పటికప్పటికి అయిపోలేదండి. మనం అనుకుంటా అలా వచ్చారు, అలా మాట్లాడారు. లేదు లేదు, వాళ్ళు వచ్చారు, అడిగారు, కలవరం పొందాడు, శాస్త్రుల్ని యాజకుల్ని పిలిపించాడు. పిలిపించిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మరలా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మనం చూస్తాము హేరోదు మరలా వాళ్ళని రహస్యంగా పిలిచాడంట. ముందు పబ్లిక్గా కనబడ్డారు, తర్వాత చూస్తాము రహస్యంగా పిలిచాడంట. హీ హాజ్ సీక్రెట్లీ ఇన్వైటెడ్ దెమ్. మనం చూస్తాము రహస్యంగా పిలిచి, ఎప్పుడు నక్షత్రం కనబడింది, ఎప్పుడు మీరు నక్షత్రాన్ని చూశారు,
ఎప్పుడు నక్షత్రం కనబడింది? ఐఎమ్ కమింగ్ టు మై పాయింట్. నక్షత్రం చూసిన దానికి, వీళ్ళని అడిగేదానికి, వీరి సమయము కాలము చెప్తానికి అర్థం ఏంటంటే, వీరు మొదటగా దే ఆర్ నోన్ టు బి మ్యాజైస్. మ్యాజాయ్ అన్న మాట గ్రీక్ మాట. మ్యాజాయ్ అనే గ్రీక్ మాట నుండి వస్తుంది ఇంగ్లీష్ మాట మ్యాజిక్. మెజిషియన్స్, మాయగాళ్ళు. మాయగాళ్ళు, జ్ఞానులు అని ఏం చెప్తున్నారు? ఈ మ్యాజాయ్ అన్న మాట మెజిషియన్స్ మాత్రమే కాదు, అస్ట్రాలజర్స్, మెజిషియన్స్ అండ్ ఆల్సో సాసరర్స్. యూనో ఈ మాట చూసినప్పుడు బైబిల్లో అనేక బ్యాకింగ్ రెఫరెన్స్లు ఉంటాయి, దీనికి బ్యాకింగ్ సపోర్ట్ ఉంటుందండి. వారు ఎవలాంటి వారు అనేటప్పుడు ఏ రాజు అయినా కూడా బైబిల్లో చూస్తాం, అన్య రాజుల దగ్గర ఇలాంటి వారు ఉంటారంట. ఇలాంటి వారు ఏంటంటే దే ఆర్ ద కౌన్సిల్ ఫర్ ద కింగ్. వీరు వచ్చి ఏదైనా సమస్య అంటే వారు లెక్కలు చూస్తారు. నక్షత్రం ఎక్కడుంది ఈరోజు చూస్తారు, చూడండి, ఈ నక్షత్రం ఇక్కడ మారింది, ఇది ఇక్కడ మారింది, ఇది కొంచెం ఇలా తేడా కొట్టింది, అందుకనే నీ పరిస్థితి బాగాలేదు. ఈరోజు చాలామంది చెప్తారు, నువ్వు పలానా రంగు పెట్టుకో, అది మారుతుంది, నీకు క్యాలిక్యులేషన్ అవుతుంది, నువ్వు సేఫ్ అవుతావు. యూనో దే క్యాలిక్యులేట్ ద స్టార్స్, ద ప్లానెట్స్, అవి అస్ట్రాలజీ. ఈరోజు చాలామంది చేయి చూపించు చెప్తా. యూనో ఇవన్నీ వారు క్యాలిక్యులేట్ చేసి ఆ రోజుల్లో దట్ అన్బిలీవర్ కింగ్స్ యూస్ టు హ్యావ్ దీస్ పీపుల్. ఉదాహరణ చూస్తే దానియేలు 2:2 చూద్దామండి ఒకసారి. రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుడికై శకునగాండ్రను. ఎవరినంట? శకునగాండ్రులో గారడి విద్య కలవారిని, గారడి విద్య, మాంత్రికులు కల్దీలను పిలిపించాడంట. వారందరూ వచ్చి రాజు ముందు నిలబడ్డారు. సో వీరందరూ ఏంటంటే, వారు ఆ రోజుల్లో వారికి పేరు ఏంటంటే, వీరు ఇది జ్ఞానంతో ఇది లెక్కేస్తారు, దీన్ని చూస్తారు, ఇది మాయం చేస్తారు. మాయం చేసేవాడికి, మ్యాజిక్ చేసేవాడికి చూడండి, ఎప్పుడు వాడికి ట్రిక్స్ తెలుసు. దే నో ద ట్రిక్స్, దే నో ద క్యాలిక్యులేషన్. కళ్ళు ముందే బుస్ అంటాడు, పావురని బయట తెస్తాడు. బుస్ అంటాడు, డబ్బులు బయట తెస్తాడు. అంత డబ్బులు తీసిన తర్వాత మరలా డబ్బులు వాని అడుగుతాడు. అంత డబ్బులు చేసుకోగలిగినాడు, అంత డబ్బులు తీసుకుని ఏమని కొనుక్కోవచ్చు కదా. అదంతా ఊరక మాయా ఇస్ నాట్ ట్రూ. కానీ వీరు ఆ రోజుల్లో దే నో ద ట్రిక్స్, దే నో ద క్యాలిక్యులేషన్. వారు బుర్రతో పనిపెట్టి దే యూస్ టు ట్యాప్ ద అదర్ రిలమ్స్ ఆఫ్ ద స్పిరిట్. అవన్నీ చూసుకునేవారు కాబట్టి వారిని జ్ఞానులు అని పిలిచేవారు. సో ఈ జ్ఞానులు ఇందుకొరకు నక్షత్రాన్ని చూసి వచ్చారు. ఇక్కడ హేరోదు అడుగుతున్నాడు, ఎప్పుడు నక్షత్రం? ఎప్పుడు టైం చెప్పు, కాలం చెప్పు, ఎప్పటి నుంచి కనబడింది? చాలామంది అనుకుంటారు యేసుప్రభు పుట్టినప్పుడు నక్షత్రం వెలిగిందంటే ఇట్స్ ఎ కామెంట్ అనుకుంటారండి. కామెంట్ తెలుసా? అట్లా సల్లని వెళ్తాడు కామెంట్. అది అట్లా సర్రని ఫ్లయింగ్ స్టార్, అది పాసింగ్ స్టార్. అయి కాదు, ఇది చక్కగా వారికి మార్గాన్ని చూపించిందంట. వారు 1000 మైళ్ళు దూరంగా ఉన్నదప్పుడే వారు చూడగలిగారు. అంటే లోకం మొత్తంలో ఆ నక్షత్రం కనబడింది. ప్రపంచ భూగోళంలో ఎటువైపోయినా సరే ఆ తార కనబడింది. ఆ తారను చూసిన వెంటనే వారు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్. దానికి కూడా ఒక ప్రవచనం ఉంది. వారు ఆ ప్రవచనము ఎప్పుడో విన్నారు కాబట్టి ఈ జ్ఞానులైన వారు దే నో. చూడండి, అస్ట్రాలజీ చదివేవారు, అస్ట్రానమీ చూసేవారు, దే నో ఎవ్రీ క్యాలిక్యులేషన్ చదివేవారు. ఒక గ్రేటెస్ట్ అస్ట్రాలజర్ ఒక ప్రవచనం ఇచ్చాడు. ఆ నక్షత్రం కనబడిన వెంటనే వారు ఆనందముతో, ఎదురుచూపుతో, ఏదో ఉంది అన్న ఒక ఎదురుచూపుతో వారు బయలుదేరారు. అక్కడ చూస్తే ఎవరు ఈ ప్రవచనాన్ని ఇచ్చారు, ఎవరు, ఎప్పుడు అన్నదప్పుడు బైబిల్లో ఒక చక్కని ఇది ఉంటుంది. దిస్ హిస్టరీ బ్యాక్స్ ఇట్ అగైన్. ఇశ్రాయేలుని శపిస్తానికి మోవాబు రాజు శపిస్తానికి ఒక మనిషిని తీసుకొస్తాడంట. ఆయన పేరేంటి? బాలామంట. బిలాంని రాజు పిలిపించాడు, అయ్యా నువ్వు రావాలి, నువ్వు వచ్చి ఏం చేయాలి తెలుసా? ఈ ఇశ్రాయేలుని శపించాలి. ఈ జ్ఞాని అన్నదప్పుడు వారికి అన్నీ తెలుసు. ఇశ్రాయేలు సంగతి తెలియదు ఆయనకి. అయ్యా, యెహోవా దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారిని ఎవ్వరూ శపించలేరయ్యా. పర్లేదు, నువ్వు రా, శపించు. నువ్వు ఎంతన డబ్బు ఇస్తాను, నీకు ఎంతన ఇస్తాను, నీకు ఏదైనా చేస్తాను, కమ్ కర్స్ దెమ్. వారిని శపించమని తీసుకొస్తాడండి, పిలిపిస్తాడండి. మొదట అయితే దేవుడు వెళ్ళొద్దంటాడు. ఈయన కక్కుర్తి పడి వెళ్తా ఉంటే గాడిద మీద ఎక్కి వెళ్తున్నాడంట. గాడిద మాట్లాడుతుంది. అనేకసార్లు చెప్పాను ఉదాహరణ.
గాడిద మాట్లాడినా కూడా గ్రహించుకోకుండా డబ్బు మీద ఆశపడి ఏదో వస్తుందన్న దాని మీద ఆశపడి వెళ్తా ఉంటే దేవుని దోత ఖడ్గాన్ని తీసుకుని చేతులు పెట్టుకుని ఉంటాం చూస్తాడు. అప్పుడు అంటాడు దేవుడు, సరే వెళ్ళు, నువ్వు రాజు పిలుస్తూ వచ్చావు శపిద్దామని. నేను చెప్తున్నాను, నేను చెప్పాలా అదే నువ్వు చెప్పాలి, వేరేమని దాటేవా నీ పని అయిపోయింది. ఆ రీతిగానే బాలాం వస్తాడు, బిలాం వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు తెలుసా? శపిస్తాం ప్రారంభిద్దామని శపిస్తాం ప్రారంభించినా కూడా ఆశీర్వాదమే పలుకుతున్నాడు, ఆశీర్వాదమే పలుకుతున్నాడు, ఆశీర్వాదమే పలుకుతున్నాడు. ఇక్కడ నుండి శపిస్తే ఆశీర్వాదంగా మారుతుంది, ఇంకో వైపు నుండి శపిస్తే శాపంగా మారుతుందేమో, వస్తుందేమో శాపం. అంటే ఎటువైపు వెళ్ళినా ఆశీర్వాదమే వస్తుందంట. చివరికి పిలిచిన రాజులందరికీ దేవుడు వాకిచ్చాడంట. ఏమని తెలుసా? నువ్వు నాశనం అవుతావు, నువ్వు నాశనం అవుతావు, వాడు నిన్ను తొక్కిపడతాడు, వీడు నిన్ను నాశనం చేస్తాడు. చివరికి ఎవరైతే శపించమని తీసుకొచ్చారో వారే శాపాన్ని పొందుకున్నారు. కానీ శపించమని ఇశ్రాయేలుని జనం మీద శపించమని బిలాంని తీసుకొస్తే ఆయన కేవలం ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తాం మాత్రమే కాదు, ఆయన ఒక ప్రవచనము చెప్పాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే? సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. ఆయనను చూచుచున్నాను గాని, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున్నట్టు కాదు. ప్రస్తుతం ఉన్నట్టు కాదు అంటే ఇక్కడ లేడు, ఇప్పుడు లేడు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున్నట్టు కాదు, ఇక్కడ లేడు. నక్షత్రము యాకోబులో ఉదయించును. గోన్. రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. ఎక్కడంట? రాజదండము ఇశ్రాయేల్లో లేచును. ఆ మాట వచ్చేటప్పటికి దే న్యూ, ఓకే, ఒక రాజు వస్తున్నాడు, ఇశ్రాయేల్లో రాజు వస్తున్నాడు, నక్షత్రం ఉదయిస్తుంది. ఆ మాటను పట్టుకున్నారు. ఓహో, మన గురువే చెప్పాడయ్యా, ఇలాగ రక్షకుడు వస్తున్నాడు, ఇలాగ రాజు వస్తున్నాడు. మన గురువు వెళ్ళి శపిద్దాం అనుకుంటే శాపం కాదు కానీ కేవలం ఆశీర్వదించే వచ్చాడు. అర్థమవుతుందా అండి? అక్కడ చెప్పబడిన ఆ మాటకి ఆ జ్ఞానులు దే వర్ లుకింగ్ ఫార్వర్డ్. ఎప్పుడా అంటే నక్షత్రం ఉదయిస్తుందంటే ఆ నక్షత్రం ఉదయించిన వెంటనే మరల మత్తయి సువార్త 2వ అధ్యాయంలో గెలిపి చదువుతామా? 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోతుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు, ఆ శిశువు ఉన్న చోటుకి, ఎక్కడా పశువుల పాక కాదు, ఇంటిలోకి, ఆ ఇంటి వరకు కరెక్ట్గా నిలబడటం చూసి ఆ ఇంటి దగ్గరకు వచ్చారంట. ఆ ఇంట్లోకి వచ్చేటప్పుడు మనం చూస్తాం, అది పశువుల పాక కాదు, అక్కడ గొల్లలు లేరు. ఇన్ఫాక్ట్ అక్కడ యోసేపు కూడా కనబడ్డు. ఎందుకంటే ఆ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరున్నారు చూడండి. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి, అత్యానంద భరితుల ఇంట్లోకి వచ్చి, ఎక్స్ట్రా జాయ్, సో మచ్ ఆఫ్ జాయ్. ఆ ఇల్లు పట్టాము అయ్యా, 1000 మైళ్ళు ప్రయాణించి వచ్చాము, ఇదిగో దొరికాడు మనకి. ఇంకా ఆయన చూస్తాను ముందే ఆనందం స్టార్ట్ అయిపోయిందంట, ఇంకా ఆయనతో మాట్లాడుతాను ముందే ఆనందం స్టార్ట్ అయిపోయిందంట, ఇంకా వారు కల్లారా రక్షకుడిని చూస్తానికి ముందే వారిలో ఆనందం. ఎంతమందికి అంటే దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఆనందం, ఎంతమంది ఎదురు చూపుతో వస్తున్నారు దేవుని సన్నిధిలోకి. నా దేవుని సన్నిధిలోకి వస్తే చాలు, నా దేవుని దగ్గరకు వస్తే చాలు, నా దేవుణ్ణి ఆరాధిస్తే చాలు. ఆయన ఆలయంలోకి అడుగుపెట్టినంత ఎంతమందికి ఆనందం కలుగుతుందో నాకు తెలీదు. ఎంతమందికి ఆనందం కలుగుతుంది? మనం చూస్తాము, వీరు ఆ గృహం దగ్గర చూసిన వెంటనే ఎంతో ఆనందం నింపబడి వారు ఆ గృహంలోకి వచ్చారంట. చదవండి. అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. ఎవరిని చూశారంట? తల్లి అయిన మరియా, ఆ శిష్యుడు. అక్కడ ఇద్దరే కనబడుతున్నారు. ఈ మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి. మనం చూస్తాము, వారు మొదటగా దేవర్ ఎక్స్పెక్టెన్సీతో వచ్చారు, ఎదురు చూపుతో ఆరాధిస్తానికి వచ్చారు. నేను వెళ్ళి రాజుని ఆరాధించాలి అని వచ్చారు. ఈరోజు జ్ఞానులు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తారు. మొదటిగా వారు తెలియజేసేది ఏంటంటే, దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఎదురు చూపుతారా, ఆయన ఆరాధిస్తానికి సిద్ధపడిరా. ఎంత దూరం నుంచి వచ్చావు ముఖ్యం కాదు, ఎంత ప్రయాసపడి వచ్చావు ముఖ్యం కాదు, నువ్వు వచ్చిన రీతి ముఖ్యం కాదు, కానీ దేనికి వచ్చావో ముఖ్యమో. వచ్చేటప్పుడు ఎదురు చూపుతో రా, అదే జ్ఞానులు చెప్పేదండి. రెండోది ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం మనం, నీవు వచ్చిన తర్వాత నీవు ఆయన ఆరాధిస్తామో ఎక్స్ప్రెస్ కనబరచు. ఈరోజు మీరు ఈ వాక్యాన్ని మీరు గమనించగలిగితే, మీరున్న స్థలాల్లో దయచేసి
మీరు నిలబడతారో, మోకరిస్తారో, కూర్చుంటారో మీ ఇష్టం. మీ దేవుణ్ణి మీరు ఆరాధించాలండి. మీ దేవుణ్ణి మీరు ఆరాధించాలండి. వర్షిప్ హిమ్, వర్షిప్ హిమ్, వర్షిప్ హిమ్, అడోర్ హిమ్, అడోర్ హిమ్. జ్ఞానులు ఆరాధించిరయ్యాను కరుణగల యేసువా, కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయ్యాను కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. నీవేనేసయ్యా అనుభూస్తూ చెప్తామండి. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. అర్పించెదను సర్వస్వము. కరుణగల యేసయ్యా, కరుణగల యేసువా. అందరూ స్వరం ఎత్తి బిగ్గరగా. అనుభూస్తూ చెబుతామా మరొకసారి స్వరం ఎత్తి, కరుణగల యేసయ్యా, కరుణగల యేసువా, కరుణగల యేసువా. మరొకసారి కరుణగల యేసువా, కరుణగల యేసువా. యేసు రక్షకుడా. ఆమేన్, ఆమేన్. స్వరమెత్తి. ఆ యేసయ్యకి మనస్ఫూర్తిగా వందనాలు చెప్తామండి. నోరు తెలిసే దేవా నీకు వందనములయ్యా. నా కొరకు ఈ లోకంలోకి వచ్చే వందనములయ్యా. నా కొరకు ఈ లోకంలో దీనుతో వచ్చావయ్యా. అయ్యా, దీనత్వంతో వచ్చావయ్యా. నీవు దరిద్రతలోకి వచ్చావు, నన్ను ధనవంతుని చేస్తానుగయ్యా. నీవు అయ్యా అల్పుడుగా వచ్చావు, నన్ను ఘనుడుగా చేస్తానుగయ్యా. అయ్యా, పాప భూమిలో ఉన్న నన్ను వెతికి రక్షిస్తానికి ఈ లోకంలో వచ్చిన యేసయ్యా నీకు వందనములయ్యా. అయ్యా, నీ మహిమలోకి, నీ రాజ్యంలోకి నన్ను లేపటానికి, నిరంతరమైన లోకంలో నీతో యుగ యుగాలు తరతరాలు జీవిస్తానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చిన యేసు నీకు వందనాలయ్యా. మనస్ఫూర్తిగా వందనాలు చెప్తామండి, మనస్ఫూర్తిగా వందనాలు చెప్తామండి. ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెసివ్ వర్షిప్, వర్షిప్ హిమ్ విత్ ఆల్ దట్ యూ హ్యావ్. ఎక్స్ప్రెసివ్ వర్షిప్. ఆయనకు వందనాలు చెప్పండి ఈ సమయంలో ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనములు ప్రభువా, వందనములయ్యా. మా జీవాధిపతి నీకు వందనములయ్యా. మృత్యుంజయుడానికి వందనములయ్యా. ఈరోజు నీవు కేవలం బాలుడుగా లేవు కానీ సర్వాధికారిగా, రాజుల రాజుగా, ప్రభుల ప్రభువుగా, సర్వోన్నతుడుగా నీవు ఉన్నావు. నీకు వందనములయ్యా. ఈరోజు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు నువ్వు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నావయ్యా. నీకు వందనములయ్యా. నిన్ను ఆరాధించే మనసు, నిన్ను ఆరాధించే జీవితం, నిన్ను ఆరాధించే భాగ్యము మాకు దయచేయండి. ఆరాధన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావయ్యా. ఎవరైతే ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తారో వారి కొరకు ఎదురు చూస్తున్నావు తండ్రి. ఇదిగోనయ్యా మమ్మల్ని చూడయ్యా. Here we are, we want to worship you Lord, we want to adore you Lord, we want to glorify your name Lord. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్గదర్శనాన్ని కనబరిచేయి. వారి జీవితంలో ఎటువైపు వెళ్ళాలో, ఏ రీతికి వెళ్ళాలో నీ దర్శనంతో మాట్లాడు ప్రభువా. Let them see visions in their life Lord.
to hear your voice, to know your will, Lord Father. అయ్యా, ఈ ఆలయంలో నీ సన్నిధిలో చేరొచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో సమర్పిస్తాను. ఈ లైవ్లో ఆలయంలోకి అడుగు పెట్టలేని పరిస్థితుల్లో నుండి లైవ్లో వీక్షిస్తున్నవారు నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఎక్కడ నుండి వీక్షిస్తున్నవారైనా, ఎట్టి స్థితిగతుల్లో ఉన్నవారైనా నువ్వు ఎరిగి ఉన్నావని తెలియజేస్తున్నావయ్యా. దేవా, నిన్ను ఆరాధిస్తున్న ప్రతి జీవితము ఈ క్షణమే ఆశీర్వదించబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. ఇట్ ఈస్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ us, లో మా చుట్టూ ఉన్నవారు మా గురించి ఏం మాట్లాడుతున్నారు కాదయ్యా. మా జీవితాల్లో మా ప్రభావితం ఏంటి కాదయ్యా. మా జీవితంలో మాకు సాధ్యమైంది ఏది కాదు ప్రభా. నీవు తీసుకొస్తుంది నిజమైన ఘనత అయ్యా. నీవు ఆశీర్వదిస్తే అది నిజమైన ఆశీర్వాదం అయ్యా. అయ్యా, నీవు హెచ్చిస్తే అది నిజమైన హెచ్చింపు ప్రభా. ఊహించరాని రీతిగా, మనుషులు ఆశ్చర్యపోయే రీతిగా నీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి కదా అయ్యా. ఎస్ లార్డ్, యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ ఎవిడెంట్ బికాస్ ఇట్ ఇస్ సంథింగ్ దట్ వీ కెనాట్ ఇమాజిన్ నాట్ బిలీవ్ లార్డ్. అడిగి ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యంలో జరిగించే దేవుడు నువ్వు. ఇట్ ఇస్ మోర్ దెన్ వాట్ వీ కెన్ సీ ఆర్ వాట్ యూ కెన్ ఇమాజిన్ లార్డ్. దేవా, నిన్ను ఆరాధించే బ్రతుకులు ఎలా ఉంటాయో మా బ్రతుకులు కనపరచాలయ్యా. నిన్ను స్తుతించే జీవితాలు ఎలా ఉంటాయి ఇక్కడ నీ బిడ్డల జీవితంలో చెయ్యి ప్రభా. ఈ సంవత్సరం అంతంలోకి వచ్చిన మేము నిజమైన క్రీస్తు ఆరాధకులుగా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా. మేము ఏది సాధించామో మాకు ఏది ఉంది కాదయ్యా. మాకు కలిగిన వాటితో, మేము ఉన్న వాటితో నిన్ను ఆరాధించుగా దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మేలైన బంగారంగా మార్చేయ్యా. చెత్త తీసేయ్యా, పొట్టు తీసేయ్యా, నాశనాన్ని తీసివేయ్యా. నీ వచ్చేంత వరకు నీ రెక్కల కింద దాచుండబడే జీవితాన్ని దయచేయి. నీ ద్వారా హెచ్చించబడే జీవితాన్ని దయచేయి దేవా. నన్ను హెచ్చించే వారిని నేను గణపరుస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నావు. హెచ్చింపు దేవుని దగ్గర నుండే వస్తుందన్నావయ్యా. దేవా, నిన్ను గణపరిచే జీవితాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను అనుగ్రహించయ్యా. నీ ద్వారంగా గణపరచబడే జీవితాలు వీరి జీవితాలకు ఉండాలని సాక్ష్యం రూపంగా వారు తెలియజేయాలి ప్రభా. నీ కార్యంలో, నీ క్రియలు మాత్రమే మా జీవితంలో జరిగించి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, మా పరమ తండ్రి, నీవు ప్రేమించావు కాబట్టి నీ కుమారుని మాకు బలిగా ఇచ్చావయ్యా. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు మా తోడుండి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తూ, క్రీస్తు మార్గంలో నడిపిస్తూ, పరలోక రాజ్యం చేరేంత వరకు మా సహాయం ఉండదేవా. నీకు వందనాలు చెల్లిస్తూ దేవా, ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి విడిచున్నాము తండ్రి. ఆమేన్.